కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటిస్తూ నార్పల మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గార్లదిలో ఆదివారం నిరసన కార్యక్రమానికి సంబంధించిన వెన్నుపోటు దినం పోస్టర్లను విడుదల చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు వై నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వై నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను కూడా ఇక్కడే శైలజనాథ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శైలజనాథ్ మాట్లాడుతూ పిల్లనిచ్చిన మామూలు వెన్నుపోటు పొడిచిన విధంగానే రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని డాక్టర్ శైలజనాథ్ విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా పాటిస్తూ నిరసన ర్యాలీలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో చంద్రబాబు ప్రభుత్వ మోసాలని ప్రజలకు వివరిస్తూ వారి పాలన ఎండగట్టే విధంగా ప్రజలను చైతన్యపరుస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ రామారావు గారు మా అందరూ తెలుసు, మనం చూసాం. మనం దానవీర సుడికన్న చూసాం, అనేక సినిమాలు చూసాం. మొన్న కొత్త సినిమా చూపించారు మహానాథ్లో. ఆయన రామారావు గారు డైరెక్ట్ గా వచ్చి చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, అబ్బో అసలుకి ఈ భూమి మీద కడిగేసిన ముత్యం ఇతని వల్ల అంతా బాగున్నారు, ఇతని కొడుకు ఇంకా బాగుంటాడు. మనం పాత రాజు సినిమాలు చూసేవాళ్ళం. రాజుని ఎత్తకపోయి అక్కడ జైల్లోనో లేదా ఇంకోసారి కప్పెట్టేసి ఆఖరికి ఇక్కడ కూర్చొని రాజుగారితో మాట్లాడతామని. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన శిష్యులు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ ఒక మాట స్పష్టంగా చెప్పాలి ఈ రోజున జనానికి. నిజంగా రామారావు గారు ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతాడు? నమ్మబాకండి. బిడ్నిస్తే మోసం చేశాడు, అర్ధరాత్రి లాక్కెళ్ళాడు. అసలు ఇటువంటి వాడు ఎందుకు తెచ్చుకున్నారో భగవంతుడా జాగ్రత్త, ముందు వీటి పక్కన పెట్టండి అని చెప్పేవాడు. మెచ్చుకుంటాడా? ఇంకా మెచ్చుకుని నేర్చుకోవాలా. నా అల్లుడు చాలా గొప్పవాడు, ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చినా అమలు చేయడు. 6 సూపర్ 6ల్ని ఇంకా పక్కన పెట్టి 6 శాసనాలట. నాకేమర్థం కాలే శాసనం అంటే. చదువుకోమంటే వాళ్ళ కోపం వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చదువుకోమంటే, చదువుకొని పద్ధతి నేర్చుకోమంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏది చేస్తేనే పద్ధతి అనుకుంటూ ఉంటారు. శాసనం అంటే అది ప్రజల కోసం బహుశా శాసనసభలో జరుగుతాయి. మీ శాసనాల్లో యువగలం అంటాం, ఇంకోటి అంటా, అదే నాకే అర్థం కాలే. చదువుకుంటారా మళ్ళీ తీసుకెళ్ళి. 6 వాగ్దానాలకి సూపర్ 6కి దిక్కు లేదు, కానీ మరో 6 శాసనాలు అవి రెడ్ బుక్ లో ఉంటాయట. ఏమి చెప్పాలనుకుంటా ఉన్నారు? నెల రోజుల పాటు రేషన్ ఇస్తాం మీరు అని చెప్తే మేము కూడా సంతోషపడేవాళ్ళం. రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులతో డబ్బులు లేవు. రైతు భరోసాను ఇంకొక ఆదరణ ప్రోగ్రామ్ని, ఇంకొక పనికొచ్చే ప్రోగ్రామ్ని 1 లక్ష రూపాయలు మీరంతా 18,000 ఇచ్చినారు, మేము హెక్టార్కి 1 లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటిస్తే అటువంటి ఆలోచన చేస్తారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు, జనం నమ్మాల్సిన అవసరం లేదు. కారణం చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా దాంట్లో అనేక ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ప్రజల నమ్మకానికి మీరు వెన్నుపోటు పొడిచారు. మీకున్న అలవాట్లో భాగంగా మీ మామగారికి ఏ విధంగా అయితే నమ్మిన మామగారికి ఏ విధంగా అయితే ఆ రోజున వెన్నుపోటు పొడిచారో అదేవిధంగా నమ్మి ఓట్లేసి అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క నమ్మకం పైన, విశ్వాసం పైన, ఆశ పైన వెన్నుపోటు పొడిచారు. ఖబర్దారని చెప్పడానికి 4వ తారీఖున ఈ కార్యక్రమం.